మళ్ళీ నెమ్మదిగా ఫార్వర్డ్. ముందు పోయి ఇంటేక్ 5 ఒక 3 టైమ్స్ మరి నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళండి. గాలి వదులుతూ మరి ముందుకు తీసుకెళ్ళండి. చిల్లు ఇక్కడ పడగాలి చెస్ట్ దగ్గర. నెమ్మదిగా బ్యాక్ తీసుకెళ్ళండి. తర్వాత నెమ్మదిగా గాలి వదులుతూ ముందుకు తీసుకెళ్ళండి. రిలాక్స్. అందులో నెమ్మదిగా రైట్ కి టచ్ చేస్తాం. రైట్ సైడ్ కుడి వైపు టచ్ చేస్తాం భుజాన్ని. సెంటర్ మధ్య కాలు తీసుకుంటూ పెట్టేది. కాలు నెమ్మదిగా మరి కాలు తీసుకుంటూ లెఫ్ట్కి సెంటర్ నెమ్మదిగా రైట్ సెంటర్ లెఫ్ట్ స్లో సెంటర్ రిలాక్స్. మీకు వినిపిస్తుందా? ఇప్పుడు అందులోనే తర్వాత సైడ్ ఇచ్చేస్తాం. సైడ్ చూస్తాం. ఇటువైపు సైడ్ టర్నింగ్ నెమ్మదిగా రైట్. గాలు తీసుకుంటూ టర్న్ చేయండి. గాలు వదులుతూ ఉండదు. నెమ్మదిగా లెఫ్ట్ సెంటర్ రైట్ సెంటర్ లెఫ్ట్ సెంటర్ రిలాక్స్. ఇప్పుడు ఈ మూడింటికి కలిపి ఇక్కడ ఉంటాం. నెమ్మదిగా స్లోగా రొటేట్ స్లోగా చేయాలి. జస్ట్ మెల్లగా రౌండ్ చేయండి. మొదట రైట్ నుంచి చేయండి. రైట్ వైపు నుంచి రైట్ సైడ్ కూడా ఒక 3 రౌండ్స్ అయిపోయిన తర్వాత అక్కడే ఆగిపోండి. సెంటర్లో ఆగిపోండి. కళ్ళు పుస్తకమైనా తెచ్చి తెరిసైనా తెచ్చి మీ కంఫర్ట్ అయిపోయిన తర్వాత సెంటర్ లాగండి. మరి లెఫ్ట్ సైడ్ నుండి ఒక 3 టైం లెఫ్ట్ సైడ్ నుంచి సేమ్ దాన్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఎడమ వైపు నుంచి స్లోగా రొటేట్ చేయాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఆగిపోండి. ఏది ఫోర్స్ చేయగలిగి మీరు చేయగలిగితే మాత్రం చేయండి. రిలాక్స్ స్లోగా షోల్డర్ మూమెంట్స్. దీంట్లో ఏం చేస్తాం? స్ట్రెచ్ చేస్తాం.